హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మన బ్రాహ్మణుడు భార్య మాట విని మళ్ళీ నక్క బావను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తాడు. నక్క దగ్గరికి వెళ్ళి, పాపం నువ్వు మా కోసము రత్నాలు రత్నాలు కెంపులు వచ్చే దానిమ్మ చెట్టు ఇచ్చావు, కానీ ఆ రహస్యం మాకు చెప్పలేదు. నన్ను ఆ శెట్టి, అనగల వ్యాపారి అందరూ కూడా మోసం చేశారు. మళ్ళీ ఎప్పట్లాగానే మేము తిండికి అల్లాడిపోతున్నాము. మాకు రత్నాలు కెంపులు అవన్నీ ఏమీ వద్దు. ఇంత కొంచెం తిండికి లోటు లేకుండా ఉండే పని ఏదైనా చెయ్యి బాబు అని ఆ బ్రాహ్మణుడు నక్కని బతిమాలుతాడనమాట. బతిమాలితే అప్పుడు నక్క బావ ఏం చేస్తుంది, ఇతనికి విలువ తెలియని ఉపకారం చేశాను, అది నాదే తప్పు, ఈసారి ఇట్లాగా చెయ్యకూడదు అని చెప్పి ఏం చేస్తాడు, సరేలేండి మీకు ఒక డబ్బా ఇస్తాను, ఆ డబ్బా తీసుకెళ్ళండి ఇంటికి. తీసుకెళ్ళి ఆ డబ్బా మూత తీయగానే మీకు కావలసిన ఆహార పదార్థాలన్నీ వస్తాయి, మీరు హాయిగా వాటిని తినచ్చు అని చెప్పి ఒక డబ్బా ఇస్తాడనమాట. సరే అని ఆ బ్రాహ్మణుడు ఏం చేస్తాడు, ఆ డబ్బా తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి చక్కగా డబ్బా మూత తీసి పక్కన పెడతాడు. పక్కన పెట్టేటప్పటికి ఆ డబ్బాలోంచి బోల్డని ఆహార పదార్థాలు మంచిగా చక్కగా కూరలు, పప్పులు, స్వీట్స్, రకరకాల ఆహార పదార్థాలు వస్తాయన్నమాట. అవన్నీ చక్కగా పిల్లలు, ఆ భార్యాభర్తలు తిని హాయిగా వాళ్ళు పడుకుంటారనమాట. అలా రోజు డబ్బా మూత తీయటం, వాళ్ళు వచ్చిన ఆహార పదార్థాలు తినటం, వాళ్ళు అలాగా హాయిగా హ్యాపీగా ఉంటారనమాట. ఇలా కొన్నాళ్ళు అయ్యేటప్పటికీ ఆ బ్రాహ్మణుడి భార్య కనిపిస్తుంది. అయ్యో ఏమండి, ఎప్పుడు మనమే తింటున్నాము, మనకు అంతకుముందు లేనప్పుడు ఎవ్వరికి ఏమీ పెట్టలేదు, మనం ఇప్పుడు బాగానే వస్తున్నాయి కదా అన్నీను, మనమే తింటున్నాము, ఊరి వాళ్ళందరినీ పిలిచి అందరికీ చక్కగా భోజనాలు పెట్టుకుందామండి అంటుంది. సరేలే అని బ్రాహ్మణుడు ఏం చేస్తాడు, భార్య మాట విని అందరినీ వాళ్ళ ఇంటికి భోజనానికి పిలుస్తాడనమాట. పిలిచేటప్పటికి ఆ ఊర్లో వాళ్ళందరూ అనుకుంటారు, ఈ పేద బ్రాహ్మణుడు ఏం భోజనం పెడతాడు, చూద్దాము అసలు ఏం పెడతాడో ఏంటోను అని చెప్పి అందరూ పేద గొప్ప అని తేడా లేకుండా ఊర్లో వాళ్ళందరూ వచ్చేస్తారు బ్రాహ్మణుడింటికి భోజనానికి. వచ్చేటప్పటికి అప్పుడు ఈ బ్రాహ్మణుడు భార్య, బ్రాహ్మణుడు ఏం చేస్తారు, వాళ్ళందరినీ వరుసగా కూర్చోబెట్టి అందరికీ ఆ డబ్బా మూత తీస్తూ ఉండగా పదార్థాలు వస్తాయి కదా, అందరికీ కావలసినంతగా శుభ్రంగా కడుపు నిండా చక్కగా మంచి భోజనం పెడతారన్నమాట. పెట్టి పంపిస్తారు. అందరూ చాలా మెచ్చుకుంటారనమాట, ఎంత బాగుందో భోజనం, ఎంత బాగుందో అని మెచ్చుకుంటారు. అలా మెచ్చుకున్న వాళ్ళల్లో కొంతమంది రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారి దగ్గర భోజనం చేసిన వాళ్ళు అనమాట, వాళ్ళు రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్తారు, రాజుగారు ఒక పేద బ్రాహ్మణుడు ఉన్నాడు, అతని దగ్గర ఒక డబ్బా ఉంది, ఆ డబ్బా మూత తీస్తే దాంట్లోంచి ఆహార పదార్థాలు బోళ్ళని ఆహార పదార్థాలు వస్తున్నాయి, అవన్నీ అందరికీ పెడుతున్నాడు, చాలా ఎంత మధురంగా ఉన్నాయో ఆ పదార్థాలు, మీ వంటశాలలో కూడా అటువంటి పదార్థాలు దొరకవు, ఇంకా మీ దగ్గరికి ఎవరు వస్తారు, భోజనానికి ఎవ్వరూ రారు అని చెప్పి చెప్తాడనమాట. చెప్పేటప్పటికి రాజుగారికి నమ్మబుద్ధి కాక తనే స్వయంగా వెళ్ళి చూడాలి అని చెప్పి ఆ బ్రాహ్మణుడి ఇంటికి వస్తాడనమాట భోజనానికి. వచ్చేటప్పటికి ఆ బ్రాహ్మణుడు అందరికీ భోజనం పెడుతూ ఉంటాడు కదా, అలాగే ఈ రాజుగారికి కూడా భోజనం కడుపు నిండా పెడతాడనమాట. ఇది మొత్తం చూస్తాడు కదా రాజు, చూసి అతని భటుల్ని పంపించి ఆ డబ్బా రాజుగారు తీసుకెళ్ళిపోతారు, వాళ్ళ భవనానికి తీసుకెళ్ళిపోతాడనమాట. మళ్ళీ ఈ బ్రాహ్మణుడి స్థితి ఏంటి, మళ్ళీ తిండి దొరకదు, మళ్ళీ తిండి ఉండదు, వాళ్ళకి మళ్ళీ యథాస్థితికే వచ్చేస్తారు. పాపం అప్పుడు బాధపడతారనమాట. అప్పుడు బ్రాహ్మణుడు అంటాడు, అయ్యో నీ మాట విని నేను అందరినీ భోజనాలకి పిలిచి వాళ్ళందరికీ డబ్బా యొక్క రహస్యం చెప్పి అందరి దగ్గర మన అల్లుడి గురించి పొగిడాను, ఎంతో అందరికీ ఇదిగా చూపించాను గొప్పగాను, ఇప్పుడు చూడు ఏమైందోను, మనకి తిండి లేకుండా అయిపోయింది అని బాధపడతాడనమాట. బాధపడి ఏం చేస్తాడు, సరేలే అని చెప్పి మళ్ళీ వెళ్ళి మన అల్లుడి దగ్గరికే వెళ్ళి మళ్ళీ ఏదో ఒకటి అడుగుదామని చెప్పి మళ్ళీ అల్లుడిని వెతుక్కుంటూ మళ్ళీ అడవికి వెళ్తాడనమాట.
వెళ్ళి అల్లుడు కనిపించగానే అల్లుడితో చెప్తాడు, ఇదేంటి చూడండి ఇట్లా అయ్యింది అని చెప్పి మొత్తం ఆ డబ్బా రాజుగారు తీసుకెళ్ళిపోవటం గురించి మొత్తం చెప్తాడనమాట. చెప్పేటప్పటికి ఈ నక్క అంటుంది, అయ్యో మీలాంటి వెర్రి బ్రాహ్మణుని నేను ఎక్కడా చూడలేదు. ఏదో తినటానికి దొరికింది కదా, కామ్గా మీరేదో తిని హాయిగా కాలక్షేపం చేసుకోక గొప్పలకి పోయి అందరికీ చూపించి అందరినీ పిలిచి భోజనాలు పెట్టడం ఎందుకు? ఎంత పని చేశారు మీరు. సరేలేండి, ఏం చేస్తాము, అయ్యిందేదో అయిపోయింది. ఇప్పుడు మీకు ఇంకొక డబ్బా ఇస్తాను నేను. అందులో ఒక తాడు ఒక కర్ర ఉంటాయి, అది మూత తీయగానే అవి వస్తాయి. వాటితో మిమ్మల్ని ఎవరెవరైతే మోసం చేశారో వాళ్ళందరికీ బుద్ధి చెప్పండి అని చెప్పి అప్పుడు ఏం చేస్తాడు, ఇంకో డబ్బా ఇస్తాడనమాట నక్క బావ. ఇచ్చేటప్పటికి ఆ బ్రాహ్మణుడు ఆ డబ్బా తీసుకొని మళ్ళీ ఇంటికి వస్తాడు. ఇంటికి వస్తూ దారిలో కనిపించని వాళ్ళకి అందరికీ కూడా పోతే పోయింది ఒక డబ్బా, మళ్ళీ ఇంకో డబ్బా వచ్చింది, ఇది దానికంటే చాలా ఇంకా ప్రతిభావంతమైనది, దీన్ని అసలు నేను చెప్పలేను, మీరు కంటితో చూడవలసిందే, రేపు అందరూ మా ఇంటికి రండి, దీని యొక్క ప్రభావం మీరు అందరూ చూద్దురు కానీ అని చెప్పి మళ్ళీ అందరినీ పిలుస్తాడనమాట. స్వయంగా వెళ్ళి రాజుగారిని కూడా పిలుచుకొస్తాడనమాట. మొన్నాడు అదేంటో చూద్దాము, ఈ వింత ఏంటో చూద్దామని చెప్పి అందరూ రాజుగారితో సహా అందరూ ఆ బ్రాహ్మణుడింటికి మళ్ళీ వస్తారు. వచ్చేటప్పటికి అందరినీ వరుసగా కూర్చోబెడతాడనమాట ఈ బ్రాహ్మణుడు. కూర్చోబెట్టి ఏం చేస్తాడు, డబ్బా మూత తీస్తాడు. తీయగానే అందులోంచి ఒక పెద్ద తాడు వస్తుంది బయటికి, వచ్చి అందరినీ కట్టేస్తుంది అనమాట. ఇంకో కర్ర వచ్చి అందరినీ కొడుతూ ఉంటుందన్నమాట. కొడుతుండేటప్పటికి అందరూ అయ్యో కుయ్యో మొర్రో అని గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటారనమాట. ఇప్పుడు రాజుగారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ కర్ర బ్రాహ్మడు అంటాడు, మీరు నా దగ్గర నుంచి తీసుకెళ్ళిన డబ్బా నాకు ఇచ్చేస్తారా ఇవ్వరా అని అడుగుతాడనమాట. అడిగితే అమ్మో ఇచ్చేస్తాను, ఇంక ఈ దెబ్బల బాధ నేను భరించలేకపోతున్నాను, నీ డబ్బా నీకు ఇచ్చేస్తాను అని చెప్పి భటుల్ని వాళ్ళ భవనానికి పంపించి ఆ డబ్బా తీసుకొచ్చి బ్రాహ్మణుడికి ఇచ్చేసి రాజు వెళ్ళిపోతాడనమాట. ఆ కర్ర మళ్ళీ నెక్స్ట్ ఇంకెవరి దగ్గరికి వస్తుంది, శెట్టి దగ్గరికి వస్తుంది. శెట్టి దగ్గరికి వచ్చేటప్పటికి శెట్టిని కొడుతుంది. కొట్టేటప్పటికి ఆ శెట్టి కూడా అయ్యో వయ్యో కుయ్యో అని అరుస్తాడనమాట. అరిచి ఇంకా ఆ దెబ్బలు భరించలేక నన్ను కొట్టొద్దు, నేను బ్రాహ్మణుడి దగ్గర తీసుకున్న రత్నాలు కెంపులు అన్నీ ఇచ్చేస్తాను, నన్ను కొట్టకండి అని భయపడతాడనమాట. భయపడి అరుస్తాడు. అరిచేటప్పటికి ఇంకా సరేలే అని చెప్పి బ్రాహ్మణుడు ఏం చేస్తాడు, సరే నా డబ్బులు నాకు ఇచ్చేయి, నా రత్నాలు నా కెంపులు అన్నీ నాకు ఇచ్చేయి అని చెప్పి అంటాడనమాట. శెట్టి అవన్నీ మొత్తం అతని దగ్గర తీసుకున్నవన్నీ ఆ బ్రాహ్మణుడికి ఇచ్చేస్తాడనమాట. అలాగే నగల షాప్ అతను కూడా మోసం చేశాడు కదా ఆ బ్రాహ్మణ్ణి, రత్నాలు కెంపులు తీసేసుకొని దొంగ అని వాడి దగ్గర కూడా ఆ రత్నాలు కెంపులు అన్నీ తీసేసుకొని వదిలేస్తాడనమాట వాడిని కూడా. ఇంకా ఇతన్ని ఎగతాళి చేసిన వాళ్ళని ఎక్కిరించిన వాళ్ళందరికీ బుద్ధి చెప్తాడనమాట. బుద్ధి చెప్పేసి అందరినీ పంపించేస్తాడు. అప్పుడు ఇంకా పేద గుడిసెలో ఉండకుండా డబ్బులన్నీ వచ్చేసాయి కదా, అందరూ ఇచ్చేశారు కదా మోసం చేసిన వాళ్ళందరూ. ఆ డబ్బులతో పెద్ద భవంతి కట్టుకుని చక్కగా హాయిగా ఆ ఇంట్లో హ్యాపీగా మొత్తం కుటుంబం అంతా ఉంటూ ఉంటారనమాట. అలా కొన్నాళ్ళు అయ్యేటప్పటికీ ఈ బ్రాహ్మణుడికి ఒక రోజు అనిపిస్తుంది, మన అల్లుడు గారు సామాన్యమైన నక్క కాదు, దీంట్లో ఏదో రహస్యం ఉంది, ఈ రహస్యాన్ని మనం తెలుసుకోవాలి అని చెప్పి ఒకరోజు ఏం చేస్తాడు, కుటుంబాన్ని మొత్తం తీసుకుని అడవికి వెళ్తాడనమాట. ఆ నక్క బావని వెతుక్కుంటూ ఆ ఇల్లు వెతుక్కుంటూ ఎక్కడున్నాడా నక్క బావ అని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడనమాట. వెళ్తూ ఉండేటప్పటికి ఒక గుహ దగ్గరికి వెళతారు వెళ్ళేటప్పటికి అక్కడ నక్క కనిపిస్తుంది. నక్క కనిపించి అప్పుడు ఏం చేస్తుంది నక్క, ఇదే మా ఇల్లు, రండి మా ఇంట్లోకి అని చెప్పి, అంతకు వరకు ఎప్పుడు ఇల్లు చూపించదు కదా, ఈసారి ఏం చేస్తుంది మామగారిని వీళ్ళని అందరినీ కూడా, మా అత్తగారిని మామగారిని పిల్లల్ని అందరినీ కూడా గుహ లోపలికి తీసుకెళ్తుంది అనమాట. ఆ గుహ లోపల ఒక పెద్ద భవంతి ఉంటుందన్నమాట. ఆ భవంతి అంతా లైట్లతో వెలిగిపోతూ ఉంటుందన్నమాట. ప్రతి గదిలో కూడా రత్నాలు కెంపులు డబ్బులు బోల్డన్ని కుప్పలు పోసి ఉంటాయి అన్నమాట.
అవన్నీ చూసి వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఇంత డబ్బు, ఇంత ఇది ఈ నక్కకి ఎలా వచ్చింది, ఎలా సంపాదించింది ఇదంతా అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారన్నమాట. అయితే ఏం చేస్తుంది, పిల్లల్లోనూ చివరి అమ్మాయి ఉంటుంది కదా, ఆ అమ్మాయి కనిపెట్టేస్తుంది ఈ నక్క రహస్యాన్ని. ఇక ఒకరోజు ఈ నక్క బయటికి వెళ్తున్నప్పుడేమో నక్కగా మారిపోయి వెళ్తూ ఉంటుందన్నమాట. మళ్ళీ భవనంలోకి రాగానే ఒక రాజకుమారుడిలాగా అయిపోతూ ఉంటుందన్నమాట. ఇది ఆ లాస్ట్ అమ్మాయి చూస్తుంది. చూసి ఏం చేస్తుంది, ఇదేదో మనం ఈ రహస్యాన్ని ఏదో సరిగ్గా చూడాలి అని చెప్పి ఒకరోజు ఏం చేస్తుంది, వాళ్ళ బావగారు బయటికి వెళ్తూ ఉంటే కనిపెడుతుందన్నమాట. ఈ నక్క ఏం చేస్తుంది, పగలంతా భవనంలో ఉన్నప్పుడు రాజకుమారుడిగా ఉంటుంది కదా, ఆ బయటికి వెళ్ళేటప్పుడు నక్కగా వెళ్ళిపోతూ ఉంటుంది కదా. అంటే ఆ రాజకుమారుడికి నక్కగా తిరగాలి అని ఒక సరదా అన్నమాట. అందుకని రాత్రిపూట ఏం చేస్తాడు, నక్క శరీరంలోకి ప్రవేశించి నక్కలాగా మారిపోయి అడవంతా నక్కలాగా తిరిగి మళ్ళీ రాజభవనానికి వచ్చేటప్పటికి మళ్ళీ రాజుగా అయిపోతూ ఉంటాడనమాట. రోజు ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ పిల్ల ఏం చేస్తుంది, ఒకరోజు ఆ నక్క రాజకుమారుడిగా మారిపోయి స్నానం చేస్తూ ఉంటే ఈ నక్క శరీరాన్ని కాల్చేస్తుంది. కాల్చేసేటప్పటికి ఇంకేముంది, ఇంకా నక్కగా మారటానికి నక్క శరీరం లేదు కదా అక్కడ. అందుకని రాజకుమారుడుగానే ఉండిపోతాడనమాట. ఇది మన జిత్తులమారి నక్క కథ. ఇందులో మనకు అర్థమైందేంటి, మొత్తం కథలోనూ మన నక్క ఏం చేసింది, ఎన్ని ఆపదలు వచ్చినా ఎంత కష్టం వచ్చినా కూడా ఎక్కడా కూడా భయపడకుండా ధైర్యంగా ఎప్పటికప్పుడు ఆలోచించి ఆ అపాయాల నుంచి బయటపడి మళ్ళీ 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 అలాగా ఎప్పటికప్పుడు ఏ అపాయం వచ్చినా కూడా భయపడకుండా చాలా ధైర్యంగా నిలబడి అపాయం నుంచి తప్పించుకుందనమాట. మనం కూడా అంతే, మనకి ఏదైనా అపాయం వచ్చిందనుకోండి, భయపడకుండా మనం ఆలోచించి నెమ్మదిగా మనం అపాయం నుంచి బయటపడాలన్నమాట. ఇది ఈ మొత్తం జిత్తులమారి నక్క కథలోంచి మనం తెలుసుకోవాల్సిన నీతి అన్నమాట. సరేనా పిల్లలు, ఇక కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్, గుడ్ నైట్.